ఇక మూడో రోజు భగీరథ్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారట పోలీసులు. అంటే రికార్డ్ అంటే నార్మల్గా అమ్మాయికి సంబంధించిన స్టేట్మెంట్ ఉంది కదా, అమ్మాయి స్టేట్మెంట్ని మొత్తం కూడా భగీరథ్ ముందు పెట్టి అమ్మాయి నీ పైన ఇలాంటి ఆరోపణలు చేసింది, మీరు బలవంతంగా ఆపించిరట, లేకపోతే ఫామ్ హౌస్లో ఇబ్బంది పెట్టిరట, తర్వాత మీరు ఇష్టం ఉన్నట్టు మెసేజ్లు పెట్టిరట, మీ వల్ల అమ్మాయి 2 సార్లు 3 సార్లు చనిపోని కూడా సిద్ధమైందట, అమ్మాయిని మీరు రకరకాలుగా తిట్టేదట, ఆ అమ్మాయి క్యారెక్టర్ని బ్యాడ్ చేసే విధంగా మీ ఫ్రెండ్స్కి అందరికి మీరు చెప్పేదట, ఇవన్నీ మీరు చేసేదట నిజమేనా అని చెప్పి పోలీసులు కూడా అమ్మాయికి సంబంధించిన స్టేట్మెంట్ని భగీరథ్ని అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తాడు. ఇదంతా నిజమేనా, ఇట్లా మీరు చేసిర్రా ఏందని చెప్పి. సో అమ్మాయి స్టేట్మెంట్ కూడా ఖచ్చితంగా భగీరథ్ దగ్గర నుండి కన్ఫర్మేషన్ తీసుకుంటారు కదా, అట్లా కన్ఫర్మేషన్ తీసుకునేటటువంటి కార్యక్రమం చేసిన మూడో రోజు అనేది కూడా కొంత వినబడుతున్న చర్చ. కాబట్టి పోలీసులు కూడా అన్ని అంశాల గురించి డిస్కస్ చేసిరు అనేది కూడా వినబడుతున్నటువంటి అంశం. ఇప్పుడు ఇదేదో మనకు పోలీసులు ఏం చెప్పలేదు, పోలీసులు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి బయట మాట్లాడలేదు, కానీ సోషల్ మీడియాలో ఇట్లా రకరకాల చర్చలు వినబడుతున్నాయి. ఈ విధంగా అడిగే కార్యక్రమం చేసిరని, సో భగీరథ్ని ఈ విధమైనటువంటి ప్రశ్నలు పోలీసులు అడిగేటటువంటి కార్యక్రమం చేయొచ్చు అని కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. ఇప్పుడు సాధారణంగా భగీరథ్ని అడిగేటటువంటి ప్రశ్నలు ఏముంటే గివే కదా, ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఏం అడుగుతారు, ఈ కేసుకు సంబంధించినటువంటి అంశమే ఖచ్చితంగా పోలీసులు అడుగుతారు. ఎక్కడ పరిచయం, మీరు ఏం జరిగింది, ఆ తర్వాత మీరు అమ్మాయికి 50,000 రూపాయలు ఎందుకు కొట్టిరు, అమ్మాయి మళ్ళీ మీకు 50,000 రూపాయలు ఎందుకు కొట్టింది, ఆ తర్వాత అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు మీరు ఎందుకు మెసేజ్లు పెట్టారు, ప్లీజ్ అంకుల్ పినాయిల్ తాగుతా అంటుంది అంకుల్, ప్లీజ్ అంకుల్ మీ మేడ్కి చెప్పండి, మీ పని మనిషికి చెప్పండి, నాకు భయం అవుతుంది అంకుల్, సారీ అంకుల్, లేకపోతే సారీ ఆంటీ అని చెప్పి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు మెసేజ్లు పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది. ఇవన్నీ అంశాలపైన భగీరథ్ని పోలీసులు రకరకాల ప్రశ్నలు అడిగేటటువంటి కార్యక్రమం చేసి 3 రోజులలో అనేది వినబడుతున్న చర్చ. ఇక మూడో రోజు స్టేట్మెంట్ మొత్తం కూడా భగీరథ్ రికార్డ్ చేసిరట. తర్వాత అమ్మాయి స్టేట్మెంట్ కూడా భగీరథ్ ముందు పెట్టి పూర్తి స్థాయిలో అనేక ప్రశ్నలు అడిగేటటువంటి కార్యక్రమం చేసిరట. అసలు ఏం జరిగింది, ఏం కథ, అమ్మాయి స్టేట్మెంట్ ఇట్లుంది, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల స్టేట్మెంట్ ఇట్లుంది, మీరు రకరకాల ఇబ్బంది పెట్టిరట, మీ ఇంటికి పిలిపించుకొని బెదిరించిరట, మీ ఇంటికి పిలిపించుకొని భయపెట్టిరట, నిజమేనా, ఈ అంశాలపైన కూడా పోలీసులు పూర్తి స్థాయిలో భగీరథ్ని అనేకమైనటువంటి ప్రశ్నలు అడిగిరు అనేది వినబడుతున్న చర్చ. కానీ చాలా నిజాయితీగా పోలీసులు వాళ్ళ డ్యూటీ చేసిరు. ఈ 3 రోజులు ట్రాన్స్పరెంట్గా విచారణ జరిగిందట, ఎక్కడ కూడా విచారణలో లోపాలు లేవు. పోలీసులు ఏం అడగాలో ఆ ప్రశ్నలన్నీ కూడా భగీరథ్ని అడిగిరట, చాలా క్లియర్గా విచారణ జరిగిందట. ఈ మొత్తం స్టేట్మెంట్ని జడ్జికి ఇవ్వడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. సో పోలీసులు ఇంకా పూర్తి స్థాయిలో విచారణ ముమ్మరం చేస్తూ ఉన్నారు, కొనసాగించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. 3 రోజుల పాటు భగీరథ్ని పోలీసులు 300 ప్రశ్నలు అడిగిరు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. సో భగీరథ్ కూడా కొన్ని ప్రశ్నలు చెప్పిండు, కొన్ని ప్రశ్నలు చెప్పలేకపోయిండు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఏది ఏమైనా మాత్రం పోలీసులు 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని భగీరథ్ని మాత్రం తన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన, తనను కూడా అడిగి తెలుసుకున్నారు. సో అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత భగీరథ్ని అరెస్ట్ చేసిన తర్వాత సో భగీరథ్ని కస్టడీలోకి తీసుకొని అప్పుడు పోలీసులు భగీరథ్ దగ్గర నుండి మొత్తం డేటా తీసుకున్నారు, భగీరథ్ దగ్గర నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు.